ఫ్రెండ్స్, మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి ఏదైనా ఒక పర్టికులర్ టైమింగ్ అంటూ ఫాలో అవుతారా, లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు చేస్తారా? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయండి. సో నేను ఎందుకు ఇలా అడుగుతున్నాను చూస్తే కనుక, కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఇంట్రాడే ట్రేడింగ్లో లాస్ అవడానికి టైమింగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. మా వీడియోలో ఎగ్జాక్ట్గా మనం ఇంట్రాడే ట్రేడింగ్ ఏ టైమింగ్లో చేయాలి, అసలు ఆ పర్టికులర్ టైమింగ్లో మనము ఎందుకు చేయాలి, రీజన్ ఏంటి, ఓకేనా? సో ఏ టైమింగ్లో మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేయకూడదు, ఈ విధంగా నేను వీడియోలో మీకు ఇంట్రాడే ట్రేడింగ్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి, సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట. ఓకే, ఎస్. సో ఇంకా విషయానికి వస్తే కనుక ఇంట్రాడే ట్రేడింగ్, సో మార్నింగ్ మీరు ఏదైతే స్టాక్స్ బై చేస్తారో ఈవినింగ్ లోపల ఆ స్టాక్స్ని మనం అమ్మేయాలన్నమాట. ఓకే, సో చాలామంది ఏం చేస్తారు, మార్నింగ్ బయింగ్ అయితే చేస్తారనమాట. ఒక గ్రీన్ కంట్రీ వచ్చిన అనుకుని బై చేసేస్తారు. ఇది నేను ఓన్లీ ఎవరైతే స్టాక్ మార్కెట్ కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, ఓన్లీ బిగినర్స్కి అనమాట. ఒకవేళ మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు ఆ చార్ట్ ఫార్మేషన్ బట్టి మీకు తెలిసిపోతుంది మనము ఎంట్రీ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి. ఈ వీడియో అనేది ఓన్లీ బిగినర్స్ మాత్రమే. ఓకే, ఎస్. చూడండి, సో మార్నింగ్ మనకు మార్కెట్ 9:15కి స్టార్ట్ అవుతే 9:15 నుంచి 10:15 వరకు దాదాపు 1 అవర్ పాటు మార్కెట్లో చాలా పెద్ద మూమెంట్స్ అయితే ఉంటాయి. లైక్ ఒక్కసారిగా ప్రైస్ అనేది రైజ్ అవ్వడము, అంటే ఒక్కసారిగా ఒక 15 పాయింట్స్ 20 పాయింట్స్ రైజ్ అవ్వడము, ఒక్కసారిగా ఒక 10 పాయింట్స్ డిక్రీజ్ అవ్వడము, ఈ విధంగా జరుగుతుంటుంది. సో రీజన్ ఏంటి అని చూస్తే కనుక, ఎవరైతే జాబ్ చేసే వాళ్ళు ఉంటారో, ఎవరైతే ట్రేడింగ్ కాకుండా వేరే వర్క్స్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మార్నింగ్ ఎంతో అంత ప్రాఫిట్ మనం మార్కెట్ నుంచి తీసుకొని ఎగ్జిట్ అవుతామని చెప్పి అనుకుంటారనమాట. ఓకే, సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అట్ ఏ టైం ఎక్కువ షేర్లు బై చేస్తారు. లైక్ 10,000 షేర్లు 15,000 షేర్లు, ఈ విధంగా అట్ ఏ టైం ఎక్కువ షేర్లు బై చేస్తారు. కాబట్టి ప్రైస్ అనేది అట్ ఏ టైం టక్కని పైకి లేస్తుంది అనమాట. సో వాళ్ళకి అవసరం ఏంటి, జస్ట్ ఒక 3 or 4 పాయింట్స్ మాత్రమే వాళ్ళకి కావాలి. సో ఎప్పుడైతే ఒక 3 or 4 పాయింట్స్ రైజ్ అవుతుందో మీరు ఇమీడియట్గా అమ్మేస్తారనమాట. కాబట్టి స్టాక్ ప్రైస్ అనేది మనకి ఇమీడియట్గా టక్కని పడిపోతుంది. ఓకేనా? సో మనం ఏం చేస్తాము, ఒక గ్రీన్ కార్డ్ ఫామ్ అయింది అనుకోండి, ఇమీడియట్గా మనం బై చేస్తాం, నెక్స్ట్ కానీ మళ్ళీ పడిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మార్కెట్లో చాలా పెద్ద మూమెంట్స్ అయితే ఉంటాయి మార్నింగ్ 9:15 నుంచి 10:15 వరకు. ఓకేనా? సో కాబట్టి 10:15 వరకు ఎవరు కూడా ఎంట్రీకి ప్లాన్ అయితే తీసుకోవద్దు. ఒకవేళ మీకు ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు ప్లాన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు మాత్రము 10:15 లోపల మీరు ఎంట్రీకి ప్లాన్ అయితే తీసుకోవద్దు. మార్కెట్లో ఆ టైమింగ్లో మార్కెట్ అనేది చాలా పెద్ద మూమెంట్స్ అయితే ఉంటాయి. సడన్గా ఇంక్రీజ్ అవ్వడం, సడన్గా డిక్రీజ్ అవ్వడం, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో మార్నింగ్ 10:15 నుంచి 2:30 వరకు ఈ టైమింగ్లో మాత్రమే ప్లాన్ చేసుకోండి. ఈ టైమింగ్లో ఏంటంటే మనకు అంత పెద్ద మూమెంట్స్ అయితే ఉండవు. ఓకేనా? సో మీరు ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు, బయింగ్ సైడ్ సెల్లింగ్ సైడ్ మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఆ టైమింగ్లో. మళ్ళీ 2:30 నుంచి 3:30 లోపల మళ్ళీ మార్కెట్లో పెద్ద మూమెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇంట్రాడే ట్రేడింగ్ వచ్చేసి మనము బెస్ట్ టైం ఏంటని చూస్తే కనుక 10:15 నుంచి 2:30 లోపల మార్కెట్లో పెద్ద మూమెంట్స్ అయితే ఉండవు. సో మనము ఈజీగా క్లియర్గా మన స్ట్రాటజీ యూజ్ చేసుకొని మనం ప్లాన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా ఉందని చెప్పేసి. అంటే అది ఓకేనా, అంటే మీకు కూడా అనిపిస్తుందా లేదా అని చెప్పేసి. ఓకే, సో ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఇంట్రాడే ట్రేడింగ్ సంబంధించి. మెయిన్ రీజన్ ఏంటంటే మార్నింగ్ ఎక్కువ పాయింట్స్ పెరగడం కానీ లేకపోతే ఎక్కువ పాయింట్స్ డిక్రీజ్ అవ్వడం కానీ ఉంటుంది. కాబట్టి అలాంటి టైంలో మనం వేలకు పెట్టకపోవడమే మంచిదన్నమాట. అది మెయిన్ రీజన్. ఓకే, థ్యాంక్ యూ.